హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సెల్మెస్ వరల్డ్. వీడియోలో ఇక్కడ ఈ తల్లి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పిల్లలు ఎంతగా కొట్టుకొని చేస్తున్నారంటే చూడండి. అంటే పిల్లలకు సరైన టైంలో ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఇవి ఆకలితో కొట్టుకొని చేస్తున్నాయి. అంటే కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపైన ఎంతైనా ఉంది. పిల్లలని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఏడుపు వాళ్ళ మైండ్‌ని చేంజ్ చేస్తది. వాళ్ళు క్రూరులుగా ఆలోచించే తత్వం వాళ్ళలో ఏర్పడిద్దనమాట. ఎన్నో కుటుంబాలు పిల్లలను నిర్లక్ష్యం చేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి మనం అందించవలసినటువంటి విద్యా బోధన, జ్ఞానము, తెలివితేటలు, భయభక్తితో కూడినటువంటి విధేయతను పిల్లలకు నేర్పించాలి. అప్పుడే కదండీ పిల్లలు సమాజానికి మంచిగా ఉపయోగపడేది. తద్వారా మంచి సమాజాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం కలిగేది. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం వల్ల వాళ్ళు తమ జీవితాలను నాశనం చేసుకొని తాగుడికి బానిసయ్యి దొంగతనాలకి, వ్యభిచారాలకి, డ్రగ్స్‌కి, గంజాయికి, మోసాలకి వీటన్నిటికీ అలవాటైపోయి సమాజానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలి ఖచ్చితంగా. మొక్కై వంగందే మానై వంగదు. మనము పిల్లలు విద్యార్థి దశ నుండే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ రోజుల్లో పిల్లలైతే అస్సలు తల్లిదండ్రులు మాటలే వినట్లేదు. ఎక్కడ తేడా వస్తుంది? పిల్లలు ఎందుకు వినట్లేదు మన మాట? అసలు మననెందుకు లెక్క చేయట్లేదు? ఇదిగో అండి ఇక్కడ చిన్న పిల్లలు చూడండి ఎంతగా కొట్టుకుంటున్నాయో. అసలు ఈ పిట్టకి ఎంత కోపం ఉందో. తను తాను కింద కొట్టుకుంటుంది, పైన కొట్టుకుంటుంది. అబ్బా! దీని కోపం అంతంత లేదు. అంటే ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. ఇవాళ రేపు పిల్లల కోపం అస్సలు మామూలుగా ఉండట్లేదు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి పిల్లలు ఎంతో ఫీల్ అవుతున్నారు. పిల్లలు తమ ఇష్టానుసారంగా జీవించటం వల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలామంది ఇంట్లో నుంచి గొడవ స్టార్ట్ అయ్యి బజార్ వరకు వెళ్ళి, బజార్ నుంచి స్టార్ట్ అయ్యి జైళ్ళ వరకు వెళ్తున్నాయి. అందుకే నేనంటాను, పేరెంట్స్ పిల్లల్ని ఖచ్చితంగా మంచి విధానంతో గైడ్ చేయండి. మీరు 100% పిల్లల్ని గైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు 50% అయినా నేర్చుకుంటారు. రేపటి పౌరుడిగా సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. మనం నేర్పే సంప్రదాయాలు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇలా వంశపరంగా వాళ్ళకి ఈ సంప్రదాయము మనం నేర్పించేది వెళుతుందన్నమాట. పిల్లలను ఎంత బాగా లీడ్ చేయాలంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, సుస్థిగా ఉన్నప్పుడు, మనం నిద్ర లేకుండా అట్లే బెడ్ మీద ఉన్నప్పుడు పిల్లలు మనను చూసి అమ్మ ఎందుకు లెగలేదు, నాన్న ఎందుకు లెగలేదు అని చెప్పేసి వాళ్ళు పనులు వాళ్ళు త్వరగా చేసుకొని అంతా నీట్‌గా పెట్టేటట్లుగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. అప్పుడే కదండీ మనల్ని పిల్లలు అర్థం చేసుకునేది. పిల్లలు కూడా ఒక తల్లిలాగా, తండ్రిలాగా తల్లిదండ్రుల్ని ఆదరించాలి. అసలు మన దేశంలో పిల్లలు పాడవడానికి కారణము కుటుంబమే. ఎందుకంటే పిల్లలు అడగగానే ఫ్రీడమ్ అని చెప్పేసి పిల్లలను ఖరాబ్ చేసేది మనమే. వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చి చేతులారా మనమే వాళ్ళని చెడగొడుతున్నాము. పిల్లలను కొంచెం కేర్ తీసుకోవాలి. అస్సలు ఫ్రీడమ్‌గా వదిలేయకూడదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు తిరిగొస్తారు, లీడ్ చేసుకుంటారు అనేది అది అబద్ధము. చిన్నప్పుడు జాగ్రత్త పడకుండా, పిల్లలకి నేర్పించవలసిన పద్ధతులు నేర్పించకుండా, ఒక 20 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలను పద్ధతిగా ఉంచాలని తెగ ట్రై చేస్తాము, తెగ కష్టపడతాము. అప్పుడు ఎందుకండి వేస్ట్‌గా ప్రయత్నించటం? మనం నేర్పించవలసిన దశలు ఎన్నో పోయినాయి. మనం పిల్లాడిని పెట్టాల్సిన పద్ధతి, టైము ఎప్పుడో దాటిపోయింది. 20 సంవత్సరాల తర్వాత పిల్లలు అస్సలు మన మాట వింటారా? అందుకే జాగ్రత్త. పిల్లలను చిన్నప్పటాల నుంచే క్రమశిక్షణలో పెంచి మన విలువలను వాళ్ళకి తెలియచేయాలి. ఇక్కడ ఈ పక్షులను చూస్తే గూట్లో తల్లి చూస్తూ పిల్లలు కొట్టుకునేది అంతా ఎంజాయ్ చేస్తూ ఉంది. పక్షిని చూస్తే మీకేమనిపించట్లేదా? ఇదొక తిక్కల తల్లిలాగా కనిపిస్తుంది నాకైతే.
సమాజంలో ఈ పక్షుల్లాగా ఎంతమంది కొట్టుకోవట్లేదండి. ఇంట్లో అన్నదమ్ములు చంపుకునే వాళ్ళున్నారు. అక్కచెల్లెళ్ళు కొట్టుకొని మరీ క్రూరంగా హింసించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎందుకు? ఎటుపోతుంది మన పద్ధతులు, విధి విధానాలు? అంటే క్రమశిక్షణ లేకే కదా! ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఎక్కడికన్నా ఎళ్ళాలంటే పాటికి పచ్చార్లు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏడికన్నా ఎళ్ళాలంటే ఒక్కసారి కూడా ఆలోచించరు. వాళ్ళకి ఆలోచనలో తట్టిందే లేటు. వెంటనే అమలు చేయాలన్నట్టుగా తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. ఇంట్లో ఎవరు చెప్పినా వాళ్ళ మాట వినరు. వాళ్ళు మాత్రం ఆ పిల్లలకి శత్రువుల్లాగా, దెయ్యాల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని ఫ్రీడమ్‌గా వదిలేయటమే. చిన్నప్పుడు ఫ్రీడమ్‌గా వదిలేసి పెద్దయిన తర్వాత గట్టిగా పట్టుకుందామనే మాట వ్యర్థము, వేస్టు. ఎంతోమంది తల్లులు పిల్లలను నిజంగా క్రమశిక్షణలో పెంచబట్టే ఈ దేశం ఈ రీతిగా కొనసాగుతుంది. ఎంతోమంది జ్ఞానము లేని వాళ్ళు పిల్లలని ఖరాబుగా పెంచుకొని చివరికి దుఃఖిస్తూ ఉంటారు. ఏం ప్రయోజనం అంతా అయిపోయిన తర్వాత? నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ వీడియో ద్వారా చాలామంది మారవచ్చేమో అన్నట్లుగా నేను చేస్తున్నాను. నా వీడియో చూసిన వాళ్ళు కొంతమందైనా మారవచ్చు గదా! ఉపయోగకరంగా ఈ వీడియో ఉండొచ్చు గదా! అన్నట్లే చేస్తున్నాను. నిజంగా ఈ వీడియో ఉపయోగపడితే, మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్‌ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెము సపోర్ట్ చేయండి. పిల్లలను అస్సలకి ఒంటరిగా వదిలిపెట్టబాకండి. వాళ్ళ ఇష్టానికి అస్సలకి వదిలిపెట్టొద్దు. పిల్లలిష్టమే మనిష్టం కాదండి. మనిష్టమే పిల్లలిష్టం. అంతేకానీ తెలియని పిల్లలపైన పెత్తనాలేసుకొని వాళ్ళకి పెత్తనాలిచ్చి నిజంగా బాధపడొద్దు. పిల్లలు పసిపిల్లలే. ఇగో ఈ కొట్టుకుంటున్న ఈ పక్షుల్లాగే. అందుకే పసిపిల్లలకి పెత్తనాలివ్వద్దు అనేది. ఈ రోజుల్లో పిల్లలను సరైన పద్ధతుల్లో పెంచక రేపిస్టులుగా, దొంగలుగా, వ్యభిచారులాగా మారిపోయి సమాజంలో ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నారంటే, జైళ్ళ పాలయ్యి, షూట్ చేయబడి, అనవసరమైన విధానాల్లో చంపబడి ఎంతోమంది పిల్లలు ఆగమైపోతున్నారు. జాగ్రత్త. తల్లిదండ్రుల మాట వినాలి. ఖచ్చితంగా వాళ్ళకు లోబడాలి. వాళ్ళు చెప్పింది తూచా పాటిస్తే నిజంగా సమాజానికి మంచిగా ఉపయోగపడే రేపటి పౌరులాగా పిల్లలు తయారవుతారు. తల్లిదండ్రులు కూడా కొంచెము పిల్లలపైన నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి శ్రద్ధ కలిగి తగిన రీతిలో, తగిన సమయంలో, తగిన పద్ధతిలో వాళ్ళకి బుద్ధి, జ్ఞానము వాళ్ళకి నేర్పించి రేపటి రోజున మీరు బాధపడకుండా ఉండేటట్లుగా చేసుకోవాలి. నా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను. తండ్రులు, తల్లులు పిల్లలపైన ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచండి. పిల్లలు ఎటుపోతున్నారు, ఎటెళ్తున్నారు, ఎక్కడికెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కంపల్సరీగా గమనించాల్సిన అవసరము తల్లిదండ్రులకి ఉంది. ఇప్పుడున్న సమాజము అస్సలకు బాగలేదు. తస్మాత్ జాగ్రత్త. పిల్లల పట్ల కేర్ఫుల్‌గా ఉండండి.